ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. 5th ఏప్రిల్ 2024 యొక్క నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క బ్రేక్అవుట్స్ ప్రిడిక్షన్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక 5 మొమెంటమ్ స్టాక్స్, ఆ స్టాక్స్ ఏ స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్లో ఫస్ట్ హాఫ్లో ఏదైతే అప్ ట్రెండ్లో ఉన్నదో అది కంటిన్యూ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏదైతే నిఫ్టీ 22,600 బ్రేక్ చేసి 650 బ్రేక్ చేసి 700 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో ఎప్పుడైతే 680 అండ్ 700 బ్రేక్ చేస్తో అప్పుడు మార్కెట్లో అప్ ట్రెండ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో ఒకవేళ ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం అది ఈజీగా మనకి ఏదైతే 500 బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి 550 ఆర్ 500 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 48,300 పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఇంకా ఫర్దర్గా ఇంకా 200 నుంచి 500 పాయింట్స్ మార్కెట్ మూమెంట్ అప్ ట్రెండ్కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా టర్న్ అవ్వాలనుకుంటే మాత్రం అది డౌన్ ట్రెండింగ్ టర్న్ అవ్వాలనుకుంటే 48,100 బిలో ట్రేడ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయితే అక్కడి నుంచి మనం టర్న్ అయినట్టుగా తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్రైడే కాబట్టి ఈరోజు ఫ్రైడే కాబట్టి అక్కడి నుంచి ఏదైనా డ్రాస్టికల్గా ఏదైనా మార్కెట్లో సెకండ్ హాఫ్లో ఏదైనా 10:30, 11 తర్వాత మనకి ఏదైనా చేంజెస్ వచ్చి 48,100 కానీ బ్రేక్ చేస్తే అక్కడి నుంచి ఒక 500 నుంచి 600 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చార్ట్స్ ఏదైతే చూపిస్తున్నానో ఆ చార్ట్స్లో ఇచ్చినటువంటి సపోర్ట్ రెసిస్టెన్స్ని బేస్గా చేసుకుని మార్కెట్లో ముందుకెళ్తే మనకి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇదే రోజు ఏదైతే మనకి ఫ్రైడే 5th ఏప్రిల్ ఫ్రైడేకి ఒక 5 మూమెంటమ్ స్టాక్స్ నేను మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఏదైతే దాంట్లో మూమెంట్ వచ్చి టేక్ ఆఫ్ తీసుకుంటుందో ఆ స్టాక్స్లో మనకి యూపీఎల్ ఏదైతే 490 ఆర్ 490 పైన అబోవ్ 480 అండ్ 490 అబోవ్ మనకి మార్కెట్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చేదో అక్కడి నుంచి మార్కెట్లో నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్న విధంగా 480 అబోవ్ మార్కెట్లో మనకి తీసుకుంటే మీకు ఈరోజు ఇంట్రాడే కాకుండా మొమెంటమ్ స్టాక్ కూడా దీంట్లో పొజిషనల్గా కూడా ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో ఒక మొమెంటమ్ కూడా ఒక స్వింగ్ ట్రేడింగ్లో కూడా లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టాక్ యూపీఎల్. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ గత కొద్ది కాలంగా మార్కెట్లో డౌన్ ట్రెండ్లో ఉండి ఇక్కడ మనకి టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం వచ్చి 2,850 దగ్గర నుంచి 2,900 వరకు కూడా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ని తీసుకుని మనం ఇక్కడ నుంచి మార్కెట్లో తీసుకుంటే ఇంట్రాడేలో మనకి ఈరోజు ఇంట్రాడేలో మనకి మార్కెట్లో మూమెంట్ రావడమే కాకుండా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాకు ఏషియన్ పెయింట్స్. అదేవిధంగా థర్డ్ స్టాక్ సిఈఎస్సి ఏదైతే ఈ రోజున మనకి నిన్నటి రోజున మనకి ఏదైతే ఒక బ్రేక్అవుట్ తీసుకుని 128 130 దగ్గర నుంచి మనం బ్రేక్అవుట్ తీసుకుని మార్కెట్లో టేక్ ఆఫ్ అయిందో ఇక్కడ నుంచి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ ఇంట్రాడేలో కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 3 to 4 రూపీస్ మార్కెట్లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్రాడేలో కూడా మీరు హ్యాపీగా దీంట్లో బై అండ్ హోల్డ్ చేసుకుని మార్కెట్లో ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి 4th స్టాక్ జేఎంఎం ఫ్రాడ్యులర్, ఇది మార్కెట్లో నిన్నటి రోజున మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుందో 1250 దగ్గర నుంచి 1260 దగ్గర నుంచి ఈ రోజున 1300 దగ్గర నుంచి కూడా 1300 అబోవ్ దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. 1350 దగ్గర నుంచి కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ఇక్కడ నుంచి 1380 దగ్గర మార్కెట్లో అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మార్కెట్లో ఎక్కడైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో దాంట్లో మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వెల్కార్ప్ కూడా మార్కెట్లో నిన్నటి రోజున మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడి నుంచి మనకి ఏదైతే 573 ఆర్ 575 నుంచి మార్కెట్లో ఒక స్వింగ్ మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అక్కడి నుంచి ఏదైతే నిన్నటి రోజున 12:30 ఆర్ 1 o'clock దగ్గర నుంచి మార్కెట్లో 575 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్లో ఒక రన్ తీసుకుంటుంది. ఇది ఏదైతే వెల్కార్ప్ ఏదైతే ఉన్నదో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇంట్రాడే అయినా సరే లేదా పొజిషనల్గా అక్కడ ఒక 1 వీక్ దీంట్లో ట్రావెల్ అవుతే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 బ్రేక్అవుట్ స్టాక్స్లో కూడా మీరు స్టెప్ బై స్టెప్ మనకి మార్కెట్ యొక్క కండిషన్ చూసుకుని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో మార్కెట్ అది ఈ 5 స్టాక్స్లో ఎక్కడ ప్లస్లో కనిపించి మనకి బ్రేక్అవుట్ ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో మీరు ఇంట్రాడే ట్రేడ్ చేసుకుంటే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఓవరాల్గా చూసుకుని పొజిషనల్గా కూడా పెట్టుకోగలిగి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోగలిగితే ఈ 5 మొమెంటమ్ స్టాక్స్లో కూడా అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. చివరిగా మరొకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. నిఫ్టీ ఏదైతే 22,680 అండ్ 700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అక్కడి నుంచి ఒక 80
నుంచి 200 పాయింట్ మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ 22,550 ఆర్ 600 దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే మాత్రం మార్కెట్లో ఒక ఫాల్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 48,100 బ్రేక్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్లోకి అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఫ్రైడే అవుట్ వల్ల కన్సాలిడేషన్ అయ్యి 48,100 బ్రేక్ చేస్తే మాత్రం అక్కడి నుంచి డ్రాస్టికల్గా ఒక 500 నుంచి 600 పాయింట్స్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.